స్తుతించుదాం. మూడో విషయము, యేసయ్య మన హృదయంలో ఉన్నప్పుడు మొట్టమొదటి వాక్యం శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క సేవకులు వాక్యాన్ని పట్టుకుంటే బైబిల్లో నుంచి ఏమొచ్చినది? వెలుగు వచ్చినది. ఏమొచ్చిందమ్మా? వెలుగు. ఆయన వాక్యంలో శక్తి ఉన్నది, ఆయన వాక్యంలో బలం ఉన్నది, ఆయన యొక్క వాక్యం ఎంతో జీవం ఉన్నది. కాబట్టి ఆ వాక్యం శ్రద్ధగా విన్నారు. మరియ విన్నదా? మార్త విన్నదా? మరియ విన్నది. తర్వాత దేవాలయంకి వచ్చిన తర్వాత సిమియోను అనే భక్తుడు దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. అంటే మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలా. ఆయన స్తుతిస్తే అన్ని సమస్యల పరిష్కారం అనేది జరుగుతున్నది. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. దేవదూతలు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానం చేస్తూ ఉంటారు పరలోక రాజ్యంలో. మనం చనిపోయిన తర్వాత కూడా మనం చేసేది అదే పని. ఇక్కడ మాత్రం అన్ని పనులు చేస్తున్నాం కానీ